తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన పాఠాన్ని ఆలోచించబోతున్నాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం నుంచి మనం చూస్తే, యెషయా గ్రంథం 49వ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనం నుంచి ఈరోజు మనం పాఠాన్ని ఆలోచించబోతున్నాం. నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడ నన్ను దాచి ఉన్నాడు, నన్ను మరుగు పెట్టిన అంబుగా చేసి ఉన్నాడు, తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీళ్ళు నన్ను మహిమపరుచుకునేదని ఆయన నాతో చెప్పాను. ఈరోజు మనం ఆలోచించబోతున్న పాఠం ఏంటంటే, దేవుడు సిద్ధపరిస్తే అనే పాఠాన్ని మనం ఆలోచించుకోవాలన్నమాట. మనం ఆలోచించినప్పుడు ప్రభుత్వం కొంతమంది ఆర్మీ పోలీసులు కానీ ఆర్మీ వారిని చేసేది సిద్ధపరిచిద్ది అన్నమాట. ఎలాగా? వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వటం, వాళ్ళకి ఇంత దూరం అని పరిగెత్తటం, ఇంత అని తినటం, ఇలా బాడీ ఇలా మెయింటైన్ చేయటం, లేదా సిక్స్ ప్యాక్, లేకపోతే ఇలా నడవాలని, ఇలా పరిగెత్తాలని, ఇంతే తినాలని వాళ్ళని తయారు చేస్తే వాళ్ళు చివరికి ఎలా అవుతారు? మంచి ఆయుధాలుగా అవుతారన్నమాట. యెషయా గారు చెప్తున్న మాట ఏంటంటే, నిజంగా దేవుడు ఒక మనిషిని సిద్ధపరిస్తే అతను కూడా ఒక ఆయుధం అవుతాడనమాట. ఆయుధం అంటే దాని మీనింగ్ ఏంటి? రకరకాలుగా ఉందన్నమాట. అంటే ఒక మంచికి వాడారు, చెడుకు వాడారు అనమాట. నిజంగా దేవుడు ఒక మనిషి సిద్ధపరిస్తే మంచి పదునైన ఆయుధం అవుతాడనమాట. మీరు ఆలోచించినప్పుడు ఈ ప్రభుత్వం కానీ కొన్ని మనుషులు కానీ కొన్ని మనకి ఏం చేస్తారంటే సిద్ధపరుస్తాయి అన్నమాట. ఇప్పుడు అంతెందుకు, ఉదాహరణ చెప్తాను. ఇనుము ఉంది, లేకపోతే ఆయుధం కత్తి ఉందన్నమాట. దాన్ని పదును పెట్టడానికి ఎన్ని వస్తాయి? ఏం చేయాలి? పదును పెట్టాలంటే మంచి కాల్చాలి, 2 శుచితో కొట్టాలి, మళ్ళీ ఏం చేయాలి? కాల్చాలి, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కాల్చాలి, మళ్ళీ ఏం చేయాలి? శుచితో కొట్టాలి. చివరికి ఏమవుద్ది? ఒక పదునైన ఆయుధం అవుద్దన్నమాట. అప్పుడు దాన్ని ఏం చేస్తారు? యుద్ధానికి కానీ మనుషులు కానీ వాడతారన్నమాట. అలా కాకుండా కొట్టకుండా కాల్చకుండా దాని పదును రాకుండా వాడతారు ఆయుధాన్ని? వాడరు. బాగా ఆలోచించండి. దేవుడు కూడా అంతే. రాంగల దేవుడు ఏం చేయడం? మనిషిని వాడడం. మనిషికి సిద్ధపరుస్తాడు ముందు. ప్రతి మనిషిని కూడా దేవుడు చేస్తాడంటే సిద్ధపరుస్తాడనమాట. ఒకవేళ నిజంగా దేవుడు సిద్ధపరిస్తే అతను పదునైన ఆయుధం అవుతాడు. దావీదు ఎమ్మటి ఏం కాల? రాజు కాల. మోషే ఎమ్మటి ఏం కాల? 30 లక్షల మందికి నాయకుడు కాల. సిద్ధపడే కాలం ఒకటి ఉందన్నమాట. ఇంకొకటి, మనం సిద్ధపడితేనే ఆయన వాడుకుంటాడు, సిద్ధపడకపోతే వాడుకోవడం అన్నమాట. మనం కొడతాం, ఒకసారి కొట్టినప్పుడు ఒక్కోసారి ఈనుం పగిలిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? దాన్ని పక్కనేసి ఇంకొకటి తీసుకొని దాన్ని ఏం చేస్తారు? సిద్ధపరుస్తారన్నమాట. బాగా ఆలోచించండి. అందుకే ప్రతి భక్తుడు కూడా వాళ్ళకున్న భావన చూస్తే మంచిగా ఉండదన్నమాట. 49వ అధ్యాయం చెప్పే వచనం కూడా అదన్నమాట. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు అన్నమాట. అంబుల పొది అంటే ఇప్పుడు మీకు వెనక నుంచి కత్తి తీసి ఎత కదన్నమాట. అప్పుడు బాణాలు ఎక్కడ ఉంటాయి? వెనకుంటాయి అన్నమాట. ఇలా తీయాలంటే అది ఏమై ఉండాలి? మంచిగా ఉండాలన్నమాట. మంచి ఇనుమై ఉండాలి. అది మంచిగా రెడీగా ఉంటే దాన్ని వాడతారన్నమాట. అప్పుడు యెషయా ఏమంటానంటే, నన్ను ఆయన దాచిపెట్టాడు, నన్ను ఆయన సిద్ధపరిచాడు, నన్ను సిద్ధపరిచి అంబుల పొదిగా పెట్టాడన్నమాట. అప్పుడు వేయచ్చు, బాణం వేయచ్చు అన్నమాట. అప్పుడు అది ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ప్రపంచంలో చాలా, మొన్న రీసెంట్గా చంద్రయాన్ 3 కూడా దానికోసం ఎన్నోసార్లు ప్రయత్నించి ఏమైంది? చివరికి సక్సెస్ అయిందన్నమాట. దాన్ని సిద్ధపరిచే కాలం ఒకటి ఉంది. ఆ సిద్ధపరిచే కాలంలో చాలా ఇబ్బందులు, స్ట్రగుల్స్, కష్టాలు వస్తాయన్నమాట. మధ్యలో ఆగిపోవచ్చు అన్నమాట. కానీ అది వాడే సమయానికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది అన్నమాట. చంద్రయాన్ 3 పైకి వెళ్ళిన తర్వాత అందరూ దేశం మొత్తం ఏం చేస్తున్నారు? సక్సెస్ అయిందని పెట్టారన్నమాట. అంతకుముందు ఎన్నిసార్లు ఫెయిల్ అయింది అంటే ఈ మధ్యకాలం ఏంటిది? సిద్ధపరచడం అన్నమాట. అలాగే మనుషులు, ప్రభుత్వం ఎలాగే సిద్ధపరుస్తారు, దేవుడు కూడా ఒక మనిషిని సిద్ధపరుస్తాడు. ఆ సిద్ధపరిచినప్పుడు మనం సిద్ధం అవ్వాలి. సిద్ధం కాకపోతే దాన్ని తీసి పక్కనేసి ఇంకొక మనిషిని దేవుడు ఎన్నుకుంటాడు అనమాట. ఆ సిద్ధపడే పాఠాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. గనుక ఇప్పుడు ఈ విషయం తెలిసిన మనకి మన జీవితంలో కొన్ని అనుకోని గడియలు వస్తాయి మనకి. మనం దాన్ని ఊహించిన కష్టాలు వస్తాయి మనకి, మన నచ్చని పరిస్థితులు వస్తాయి. కానీ మనం ఏం చేయాలి?
సిద్ధపడి ఉండాలన్నమాట. ఇవి మనకు నచ్చుతాయా? ఇప్పుడు సుత్తితో దాన్ని కొడతారన్నమాట. ఇంతో కాలుస్తారు, సుత్తో కొడతారు, ఇంతో కాలుస్తారు, సుత్తో కొడతారు, లాస్ట్ నెలలో పెట్టి అప్పుడు ఇస్తారన్నమాట. అలాగే దేవుడు ఒక మనిషిని సిద్ధపరిచే సమయానికి అనుకోని పరిస్థితులు వస్తాయి, నువ్వు ఊహించిన పరిస్థితులు వస్తాయి, నువ్వు చూడని పరిస్థితులు వస్తాయి, నీ జీవితంలో చీకటి కొన్ని రోజులు ఉండిద్ది, ఇక ఆగిపోయిన కాలం కూడా ఉండిద్ది అన్నమాట. కారణం ఏంటంటే దేవుడు మనిషిని చేస్తాడు, సిద్ధపరుస్తాడు అన్నమాట. ఇది మనం ప్రాక్టికల్గా మనం ఆలోచిద్దాం. నిర్గమకాండం మనం ధ్యానించినప్పుడు, అది అపోస్తుల కార్యం 7వ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు రెండవసారి అపోస్తుల కార్యం వాటర్ బాటిల్ ఎక్కడ ఉంది? అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 23వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 7:23. అతనికి 40 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు ఇస్రాయిల్ 21 నుంచి ఆ కాలమందు మోషే పెట్టెను. అతడు దివ్యసుందరుడే, తన తండ్రి ఎంట 3 నెలలు పెంచబడను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరే కుమార్తె అతను తీసుకొని తన కుమారునిగా పెంచుకున్నాను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలు అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉండనమాట. మోషే గారు ఒక వయసుకు వచ్చే సమయానికి నాయకుడు కాకముందే అతను కొన్న సామర్థ్యం ఏంటి? సకల విద్యలందు ప్రావీణుడు. అంటే మీకు తెలుసుగా, ఐగుప్తు పిరమిడ్ తెలుసు కదా, దానికి ఎవరు కావాలి? ఖచ్చితంగా ఇంజనీర్ కావాలా. అవి డిజైన్ చేసిన ఎవరు? మోషే. ఇప్పుడు మనకు వైట్ క్యాప్ వేసి హెల్మెట్ పెట్టుకుంటారు, ఇంజనీర్ అన్నమాట. ఆ కాలంలో ఎవరున్నారు? ఉందన్నమాట. సకల విద్యలంతే శాస్త్రీయ విద్య ఉంది. ప్రపంచంలో చాలా విద్యలు ఉన్నాయి. ఇప్పుడు సైంటిస్ట్ అని, లేదంటే ఇంకోటని, లేదా కనిపెట్టడం అని, ఇంకోటి చాలా ఉంటాయి కదా. అన్ని విద్యల్లో ఎవరు ప్రావీణుడు? మోషే ప్రావీణుడు అన్నమాట. సకల విద్యలందు ప్రావీణుడై ఉండి, దివ్య సుందరుడై ఉండి, మంచిగా ఉన్న వ్యక్తి ఎవరు? మోషే అన్నమాట. ఇప్పుడు ఆగాలించండి అమ్మా, బాగా అనండి. సకల విద్యలందు ప్రావీణుడేనా? మాట యందు ప్రావీణుడేనా? మాట ఎందుకు ప్రావీణుడే కదా. దేవుడు అమ్మటే వాడుకున్నాడా? వాడుకోవాలా? దేవుడు వాడుకోవాలి అమ్మటే. ఇప్పుడు సకల విద్యలందు ప్రావీణుడు, ఇతను ఏముంటుంది? గర్వం ఉండిద్ది అన్నమాట, అహంకారం ఉండిద్ది అన్నమాట. అతను ఉండకపోతే ఎరగ ఉంటుంది అన్నమాట. వినయం కావాలి. ఆ వినయం కావడానికి 40 సంవత్సరాలు మోషే నేసాడు, అరణ్యంలో పంపించాడనమాట. అరణ్యంలో ఏం చేస్తున్నాడు మోషే? గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడన్నమాట. ఎన్నేళ్ళమ్మా? 40 ఏళ్ళు సిద్ధపరచమ్మా. 40 ఏళ్ళు ఇశ్రాయేలు నాయకుడిగా కొనసాగడానికి 40 ఏళ్ళు దేవుడు చేశాడు, మోషేని సిద్ధపరిచాడు. అప్పుడు చెబుతాడనమాట, అరణ్యంలో ఉండి 40 సంవత్సరాల పిల్లలతో ఉండి అక్కడే ఉంటూ పోయి నేను పింఛని చెప్పు అంటే, నేను మాట మాంద్యము గలవాడిను. ఏమైపోయింది? మొత్తం సకల విద్యలందు ప్రావీణ్యుని, నేను హీరోని, మొత్తం ఏమైపోయింది? ఇప్పుడు తగ్గి నార్మల్గా వచ్చాడన్నమాట. ఎవరు? మోషే. ఇంకా టైం అయింది, ఇంకెళ్ళి పోయి ఫరోతో మాట్లాడుకున్నాడు అన్నమాట. నేను మాట్లాడలేను, నాకు బలం చాలదు, నా వల్ల కాదు అనమాట. ఒక్కోసారి మనం ఆలోచించండి, మనకు అలవాటైన పని కొన్ని సంవత్సరాలు మానేస్తే మళ్ళీ అది మనం చేయలేం, అది మరుగు పడిపోద్ది అన్నమాట. మనకు అలవాటైన పని కొన్ని సంవత్సరాలు దాన్ని మానేస్తే మనకు అది రాదు. ఇంకా 40 సంవత్సరాలు ఇప్పుడు ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకుంటూ గొర్రెల మధ్యలో ఉన్నాడన్నమాట. అంత పొగరుంటుంది అన్నమాట. అంతకుముందు సకల విద్యలను ప్రావీణుడు అంటే రాజు కుటుంబంలో పెరిగిన వ్యక్తి. ఇప్పుడు ఇశ్రాయేలు నాయకుడు కాగానే దేవుడు ఎమ్మడే తీసుకెళ్ళి ఏం చేయాలా? నాయకుడిగా చేయాలన్నమాట. సిద్ధపాటు. ఇప్పుడు సుత్తి దెబ్బకి, ఇనుము కాకకి, నీటికి, దెబ్బకి, అన్నిటికీ ఎలాగైతే ఆయుధం పదునవుద్దో, దేవుడు పెట్టే పరీక్షలకు ప్రతి మనిషి ఏమవ్వాలి? పదునవ్వాలా. పదునైన తర్వాత ఏం చేస్తాడు? దేవుడు వాడుకుంటాడు అన్నమాట. పదునవ్వే సమయంలో ఇరిగిపోయిందా తీసి పక్కన వేస్తారన్నమాట. ఈ మధ్య కాలంలో చాలామంది నాకు శ్రమలు వచ్చినాయి, నాకు ఇబ్బందులు వచ్చినాయి, నా కుటుంబం అది జరిగింది, దేవుడు నాకేం చేయలేదంటే వీళ్ళెవరు? పదును పెట్టే సమయంలో ఇరిగిపోయిన వాళ్ళు. పదును పెట్టే సమయంలో ఏమైన వాళ్ళు? ఇరిగిపోయిన వాళ్ళు అన్నమాట. మా కుటుంబంలో మరణం వచ్చింది, మాకు అది జరిగింది, మాకు ఇది జరిగింది, మా కుటుంబం రోగం వచ్చింది, మా కుటుంబం జరిగిపోయింది, ఆర్థిక నష్టపోయాం, అప్పులయ్యాం, ఇవన్నీ ఇరిగిపోయిన వాళ్ళు అన్నమాట. కానీ బోధకులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు అప్పులు ఉన్నాయా? రండి. మీకు రోగాలు ఉన్నాయా? రండి అన్నమాట. కానీ దేవుడు సిద్ధపరిచే మనిషికి ఉంటాయి. మనం అనుకోని పరిస్థితులు వస్తాయి, మనం నచ్చని పరిస్థితులు వస్తాయి, నిలబడాలన్నమాట. ఎందుకు అంటే దేవుడు వేస్తాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడన్నమాట. ఇప్పుడు సకల విద్యలందు ప్రావీణుడైన మోషే ఇశ్రాయేలుకు నాయకుడు కావడానికి దేవుడు సిద్ధపరిస్తే ఇతను గర్వం తగ్గాలి, వినయం రావాలన్నమాట. నిర్గమాకాండం ఒకసారి వచ్చేయండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు
నిర్గమాకాండం 2వ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు 2వ అధ్యాయం 12వ వచనం, 2:12, 2:11 అధ్యాయం. ఆ దినములో మోషే పెద్దవాడే తన జనుల యొద్దకు పోయి వారి భారము చూచెను. అప్పుడు అతడు తన జనులతో ఒకని హెబ్రీని ఒక ఐగుప్తు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పి పెట్టాను. ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఎలా ఉన్నాడు? ర్యాష్గా ఉన్నాడు అన్నమాట. ఎవరు? మోషే. ఐగుప్తుని చంపాడు, ఇశ్రాయేల్ని చంపాడని కోపంతో ఐగుప్తుని చంపేసాడు, ఇసుకలో పాతి పెట్టాడు అన్నమాట. ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం అయితే నాయకుడికి అప్పుడు సిద్ధపరుస్తున్నాడు అన్నమాట. ఓకే, ఇలా ఉన్నాడన్నమాట. ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని దేవుడు వేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు అన్నమాట, చంపి వేసాడన్నమాట. మనం చదివితే 12వ వచనం, అటు ఇటు తిరిగి చూచి ఎవడం లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పి పెట్టెను. మరునాడు అతడు బయట వెళ్ళి నడుచుండగా హెబ్రీలైన మనుషులిద్దరూ పోట్లాడుచుండేది. అప్పుడు అతడు న్యాయం చేసిన వాడిని చూచి నీవేళ పొరుగు వానికి కుట్టుచున్నావని అతను అడుగుగా, మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగా నియమించిన వాడు ఎవడు? నీవు ఐగుప్తుని చంపినట్లు నన్ను చంపాలని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే నిత్యముగా ఈ సంగతి భయపడెను. ఫరో సంగతి విని మోషే చంపచూచను, కానీ మోషే ఎదురు నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి అక్కడ ఒక బావి యొద్ద కూర్చోనమాట. సకల విద్యలందు ప్రావీణుడైన నేనైనా భయపడి ఎక్కడికి వెళ్ళాడు? ఈ కాలం మొత్తం ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు దేవుని చేతిలోనే ఉంది. ఆయన కొట్టడం కానీ, ఆయనకు వచ్చే శిక్ష కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? అరణ్యంలోకి పారిపోయాడు అన్నమాట. రాజ్య కుటుంబం నుంచి పారిపోయాడు. ఇప్పుడు చిన్నగా వివాహం అవటం, సిప్పోరా, మోషే వారి పేరు సిప్పోరా, ఆమె పరిచయం అవటం, వివాహం జరగటం, పిల్లలు కనటం, ఇత్రో అనే వాళ్ళ మామ మందని మేపటం. ఏం చేస్తున్నాడు ఆయన? సరే, ఐగుప్తు సకల విద్యలందు ఎవరైనా ప్రావీణుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరిస్థితులు అనుకరించాలా, కాలం కలిసి రాలా, ఏం చేస్తున్నాడు? ఏదో పని చేసుకున్నాడు అన్నమాట. ఉద్యోగం చేస్తున్నాడా, ఖాళీగా ఉన్నాడా? 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం నిర్గమాకాండం 3వ అధ్యాయం. మోషే మిద్యాను యాజకుని ఇత్రో అను తన మామ మంద మేపుచు ఏం చేస్తున్నాడంట? మంద కాపరిగా ఉన్నాడన్నమాట. ఇప్పుడు చాలామందికి ఉన్న గర్వం ఏంటంటే, ఇది భక్తులు లేదు మళ్ళీ ఎవరికి? పౌలు గారు పరిసేడు ఉద్యోగం చేసినా డేరాలు గుట్టి బతికాడు పౌలు గారు. మోషే సకల విద్యలందు ప్రావీణుడై ఉండనా ఏం చేశాడు? మంద మేపడానికి గొర్రెల కాపరిగా లేకపోతే మంద కాపరిగా వెళ్ళాడన్నమాట. ఇప్పుడు వీళ్ళకి ఏం అడ్డాలా? నేను అది, నా స్కిల్ ఇది, నా స్టేటస్ ఇది అని అడ్డాలన్నమాట. ఏదో ఒక ఉద్యోగం చేసుకొని మనిషి బ్రతకాలి. సోమరితనంగా ఉంటే అతను ఎవరు? అతనికే నష్టం కలిసిన అనమాట. కాబట్టి సోమరితనంగా ఎవరు ఉండకూడదు అనమాట. మోషే ఆ విషయంలో మనం 100% మెచ్చుకోవచ్చు. ఎందుకంటే చాలామంది మేము ఆ ఫీల్డ్ కాదు, ఇది కాదు అంటారన్నమాట. ఏదో ఒక పని చేసుకొని బతికే మంచి గొప్ప వ్యక్తి అన్నమాట. మోషే మిద్యాను యాజకుని ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యంలో అవతలకు తొలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిలో అగ్ని జ్వాలలో యెహోవా దూత అతను ప్రత్యక్షమై అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచునని, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచుదనుకొని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు చుట్టూ వచ్చు యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని పిలిచి, అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదములు నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు అన్నమాట. ఇప్పుడు ఈ స్టోరీ మొత్తంలో కూడా మనం ఆలోచించే పాఠానికి సంబంధించి సిద్ధపరచడం అని చూసినప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది? ఇప్పుడు మనందరూ చదువుకున్నాం కదా, 40 సంవత్సరాలు ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? రాజకుమారుడుగా ఉన్నాడు అన్నమాట. 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో ఉన్నాడన్నమాట. 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? ఇశ్రాయేల్ నాయకుడిగా ఉన్నాడన్నమాట. 40 వెళ్ళిపోయింది, ఇప్పుడు 40 మళ్ళీ అయిపోయిందన్నమాట. గొర్రెల కాపరిగా కాలం 40 సంవత్సరాలు. ఇతని పరిస్థితి ఏంటి? మందన మేపటం, ఇంటికి రావటం, మందన మేపటం, ఇంటికి రావటం, సకల విద్యలందు ప్రావీణుడేనా అన్నమాట. ఈ 40 సంవత్సరాలు ఒక గొర్రెల కాపరికి ఉన్న మనుషులు ఎలా ఉంటుంది చెప్పండి? రాజభవనం తిని పంచపక్ష పరమాణాలు తినేవాడికి మనసు ఎలా ఉంటుంది? గొర్రెల కాపరికి ఒక టిఫిన్ పెట్టుకొని చెట్టు కింద దానం తినేవాడికి మనసు ఎలా ఉంటుంది? చాలా తేడా ఉంటుంది అన్నమాట. ఉండితే ఉండదా? నిర్ణయం, గొర్రె పిల్లలు తప్పిద్దామని మెలకువ ఉండితే ఉండదా? సింహాలు వస్తాయని మెలకువ ఉండితే ఉండదా? పారిపోతాయేమో, ఇటు పోతాయేమో. ఇప్పుడు మనకి చాలాసార్లు ఇటు పోతే మన మధ్య చాలా చచ్చిపోయినాయి. ఏంటి? ఎవరికి బరిగొడ్లు గొర్రెలో ట్రాక్ మీద అన్నమాట.
అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఆ కాపరికి భయం ఉండదా? ఉండిద్ది అన్నమాట. ఎలాంటి భయాలు ఎవరికి ఉంటాయి? కాపరికి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా దేవుడు ఒక మనిషిని సిద్ధపరుస్తున్నాడు. సకల విద్యలందు ప్రావీణుణ్ణి, రాజకుటుంబంలో పెరిగిన వ్యక్తిని, నా ముందు అందరు నిలబడతారు, ఇవన్నీ పోయి ఒక సామాన్యుడిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని సిద్ధపరచడం. అప్పుడు ఇశ్రాయేలీకి నాయకుడిగా దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యి, నువ్వు పోయి పిలుచుకొని రాపో, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పాడన్నమాట. ఈ పాట సారాంశంలో ఇప్పుడు చెప్పండి, మన కాలంలో మనకిచ్చిన ఆయుష్కాలంలో దేవుడు మనల్ని సిద్ధపరిచేటప్పుడు మనకి ఇబ్బందులు వస్తాయా రావా? ఇబ్బందులు రాలేదంటే దేవుడు మనల్ని ఇంకా ఏం చేయాలా? సిద్ధపరచట్లా. ఏ ఇబ్బందులు వస్తాయి మనకి? అనారోగ్యం వచ్చిద్దా? వచ్చిద్ది. ఎందుకంటే మన జీవితంలో మనం ఒక గొప్ప లక్ష్యం పెట్టుకున్నాం. ఏంటిదంటే విశ్వాసం అనేది గొప్ప పెట్టుకున్నాం అన్నమాట. విశ్వాసం అంటే మన కంటికి కనపడిన దాన్ని నమ్మటం అనేది విశ్వాసం. దేవుడు మన కంటికి ఎప్పుడు కనపడ్డా? కనపడలా. నిత్య జీవాన్ని ఎప్పుడు మనం చూసామా? చూడలా. యేసుక్రీస్తు ప్రాణం పెట్టి మనం ఎప్పుడు చూసామా? చూడలా. కానీ విశ్వాసంతో దాన్ని ఏం చేస్తాం? మనం నమ్ముతాం అనమాట. దీన్ని చెడగొట్టడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? సాతాను ప్రయత్నిస్తాను అనమాట. ఈ సాతాను దేవుడు ఈ మధ్యలో సాతాను ఏం చేస్తాడు? ప్రతి మనిషిని శోధిస్తూ ఉంటాడనమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనిషికి, సాతానికి అవకాశాన్ని ఇస్తూ ఉంటాడనమాట. అతని ప్రాణాన్ని మాత్రం ఏమి ముట్టవద్దని చెప్పి యోగు చెప్పినట్టు చెబుతూ ఉంటాడు. ఈ మధ్యలో మనకేమొస్తాయి? శోధనలు, ఇబ్బందులు వస్తాయి. అనారోగ్యం వచ్చిద్దా? వచ్చిద్ది. కుటుంబంలో ఇబ్బందులు వస్తాయా? వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వస్తాయా? వస్తాయి. ఈ నిరుత్సాహం, ఇబ్బంది, కష్టాలు, ఇరుకులు ఇవన్నీ ఉంటాయి. ఒకటని కాదన్నమాట. ఒక మనిషి జీవితంలో ఎన్నో, కుటుంబంలో మరణం, లేకపోతే పిల్లలు లేని స్థితి, వ్యతిరేకత, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉన్నా కానీ ఏం చేయాలి? మనం విశ్వాసాన్ని కలిగి బతకాలన్నమాట. ఈ విశ్వాసాన్ని చెరపడానికే ఎవరు వస్తారు? సాతాను వస్తాడన్నమాట. మనం గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అనేది మనం పట్టుకున్నాం. ఆ విశ్వాసాన్ని చెడగొట్టడానికి సాతాను, లోకము, లోక మనుషులు, లోక పరిస్థితులు, లోక సాంప్రదాయాలు మొత్తం మనకేమొస్తాయి? అడ్డొస్తాయి అన్నమాట. దాన్ని మనం నిలబెట్టుకోవాలి, అది కాపాడుకోవాలన్నమాట. ఇది దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తూ ఉన్నాడన్నమాట. మీరు అనారోగ్యం వచ్చినప్పుడు బాధపడబాకండి, అప్పులు పోలేనప్పుడు బాధపడబాకండి, పిల్లలు లేకపోతే బాధపడబాకండి. ఇక ఏదైనా సరే ఒక ఒత్తిడి, ఒక తీవ్రమైన ఉపద్రవం అంటాం కదా, హఠాత్తుగా వచ్చేదానికి మనం ఏం చేయకూడదు? బాధపడదన్నమాట. పౌలు, శీల ఇలాంటి సువార్త సేవలో వెళ్ళినప్పుడంట వాళ్ళకు వచ్చిన కష్టాలు అది మనం వర్ణించలేదన్నమాట. గొప్ప ఉపద్రవం మా మీదకి వచ్చినట్టు అన్నమాట. తెసలోనికీయులకు పత్రిక రాసినప్పుడు అది ఏందో చెప్పలా. గొప్ప ఉపద్రవం అంటే హఠాత్తుగా పైన వచ్చింది. జనాలు వచ్చి కొట్టారా, లేకపోతే ఏమైనా జరిగిందా, లేకపోతే చంపబోయారా, లేకపోతే ఏం జరిగిందో తెలియదు అన్నమాట. ఒక్కోసారి దొంగల వలన ఆపదలు అంటాడన్నమాట. దొంగలు వచ్చి మొత్తం తీసుకోవాలి, డబ్బులు తీసుకోవాలన్నమాట. వీళ్ళ దగ్గర ఉండేదే కొంత రూపాయి తక్కువ అన్నమాట, చిల్లర ఉంటాయన్నమాట. అవి కూడా ఎన్ని సేవలు వీళ్ళు తీసుకెళ్ళారన్నమాట. దొంగల వల్ల ఆపదలు, నదుల వల్ల ఆపదలు, అరణ్యం ఆపదలు, పట్టణంలో ఆపదలు, ఎక్కడ పోతే అక్కడ ఆపదలు. 40 దెబ్బలు, కొరడా దెబ్బలు, హింసలు, కష్టాలు, బాధలు, జాగరణలు, ఆకలి దప్పులు ఇవన్నీ అనిపించారన్నమాట. ఇవన్నిటికీ ఏంటంటే దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు అన్నమాట. బాగా ఆలోచించండి. భక్తుడు ఎవరు కూడా ఒక్క రోజులోనే పరలోకం వెళ్ళాల. ఇవన్నీ అనుభవించిన తర్వాతే విశ్వాసులకు అబ్రహాము తండ్రి ఎలా అయ్యాడు? విశ్వాసులకు అబ్రహాము తండ్రి ఎలా అయ్యాడు? దేవుడు సిద్ధపరిస్తే అయ్యాడన్నమాట. 100 సంవత్సరాల నిరీక్షణ కలిగిన బతికాడన్నమాట. ఎవరు? అబ్రహాం. 25 ఏళ్ళు నిరీక్షణ, పిల్లలు లేకుండా. తర్వాత బలీయమంటే పోయి ఇచ్చాడన్నమాట. ఏది చెబితే అది చేశాడన్నమాట. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ వెళ్ళమన్నాడన్నమాట. ఎక్కడికి వెళ్ళాలో తిరుగుకనే బయలుదేరి పోయినమాట. ఆ మాట చూస్తే మనకు భయం వేసింది అన్నమాట. విశ్వాసం ఎంత గొప్పదా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇవి చెరపడానికి మనుషులు ప్రయత్నిస్తారు, ఇవి చెరపడానికి మనుషులు ఇద్దరన్నమాట. ఇది దేవుడు సిద్ధపరుస్తున్న కాలము. ఈ కాలంలో ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ మనం సంభవించినాము. మనం నిలబడి ముందుకు వెళ్ళాలన్నమాట. ఎందుకంటే దేవుడు పదునైన ఆయుధముగా మనల్ని తయారు చేస్తున్నాడు. దేవుడు సిద్ధపరుస్తున్నాడు అన్నమాట. ఒక్క రోజులో గొప్ప గొప్ప ఇవాంజలిస్టులు, సువార్థికులు, బోధకులు ఒక్క రోజులు ఎవరు అవ్వాలన్నమాట. ఎంతో కఠోర తపస్సు ఉందన్నమాట. ఆ తపస్సు అది దేవుడికి నచ్చినప్పుడు దేవుడు మనిషిని ఖచ్చితంగా వాడుకుంటాడు అన్నమాట. దేవుని పనిలో అయినా, లేకపోతే ఇంకేదైనా పరిచర్య అయినా, ఏదైనా సరే అన్నమాట. అలాగా ఉంటాడు. దేవుడు సిద్ధపరిచిన మనుషుల్ని దేవుడు సిద్ధపరిచినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇర్మీయా గ్రంథం మనం ధ్యానించినప్పుడు
ఇర్మియా గ్రంథం చూడండి 1వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం చూసినప్పుడు మనం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇర్మియా 1:5. ఇర్మియా 1:5. యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నిన్ను రూపించక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భములో బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించిని. అయ్యో ప్రభువా యెహోవా, చిత్తగించుము, నేను బాలుడినే, మాట్లాడటకు నాకు శక్తి చాలదనెను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు పోవలను, నీకు ఆజ్ఞాపించే సంగతులని చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇది యెహోవా వాక్ అన్నమాట. చూడండి, ఇది 9వ వచనం. అప్పుడు యెహోవా నీ చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చును, దేవుడు ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడదోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించినాను అన్నమాట. ఇప్పుడు ఇర్మియా గారి గురించి మనం ఆలోచించినప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు? మనం చదువుకున్న పోయిన వారం 2 వారాల క్రితం అన్నమాట. ఇర్మియా కాల పరిస్థితి ఎలా ఉంది? బబులోను చెర కాలంలో ప్రజలందరూ కూడా పాపము చేస్తూ ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నారన్నమాట. ఇర్మియా వెళ్ళి ప్రతిసారి చెబుతున్నా సరే మారు మనసు పొందక ఉన్నారు. అయితే వీళ్ళకి వాక్యం చెప్పడానికి ఇప్పుడు ఎవరిని లేవలెత్తాడు దేవుడు? ఎవరిని సిద్ధపరిచాడు? బబులోను చెరకి వీళ్ళు ఫిక్స్ అయ్యారు. వీళ్ళు తప్పు చేస్తే చెరకెళ్తారన్న సంగతి ధర్మశాస్త్రం గ్రంథంలోనే ఆల్రెడీ ముందు చెప్పాడన్నమాట. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే మీరు పొరుగు దేశాల్లోకి, పొరుగు రాజ్యాల్లోకి వెళ్తారు పాపం చేస్తే అని చెప్పిన తర్వాత ఇర్మియా కాలానికి వచ్చే సమయానికి అది ఘోరమైంది. ఈ ఘోరమైనప్పుడు వీళ్ళకి వెళ్ళి మళ్ళీ ఒకసారి దేవుడు దీర్ఘశాంతుడు కదా, వెళ్ళి వాళ్ళకి హెచ్చరిస్తూ చెబుతూ మళ్ళీ సరి చేసుకోండి, మీ పాపాలు దిద్దుకోండి, యెహోవా మంచి మార్గం, మేలు కలిగే మార్గం అని చెప్పడానికి ఎవరు సిద్ధపరిచాడు? ఇర్మియాని సిద్ధపరిచాడు అనమాట. ఇర్మియా ఎలా సిద్ధమయ్యాడు చూడండి. ఇర్మియాకున్న ఛాలెంజ్లు ఏంటి? ఒకటి, వివాహం చేసుకోకూడదు. చేసుకోవచ్చా? నువ్వు వివాహం చేసుకోవద్దు, చేసుకుంటే నీ పిల్లలు అడిగిపోతారు, చెరకే వెళ్తారన్నమాట. చూడండి, దేవుడు సిద్ధపరిచిన మనుషులకి ఇన్ని ఉంటాయన్నమాట. వివాహం చేసుకోతారు అనమాట. 2, నేను ఎక్కడికి వెళ్ళి చెప్పమంటే అక్కడికి వెళ్ళి చెప్పాలా? కష్టమా సులువా? ఇవి పెళ్లి కార్డులు కాదు. అమ్మ మా పెళ్ళికి రండి అని సరదాగా వెళ్తే అన్నమాట, కాదన్నమాట. ఇప్పుడు ఒకడు ఉంటాడు, మూర్ఖుంటాడు అన్నమాట. ఇప్పుడు సువార్త ప్రకటిస్తుంటే మనుషులు అన్నారు, ఏంది మా ఏరియా వచ్చావు, మా ప్రాంతం వచ్చావు, నువ్వెక్కడ అంటారన్నమాట. అప్పుడు వీళ్ళు ఎక్కడే పోతారు? ఇప్పుడు ఇర్మియా ఎక్కడే పోవాలి? ప్రధాన యాజకుల దగ్గర పోవాలి, యాజకుల దగ్గర పోవాలి, ప్రవక్తల దగ్గర పోవాలి, జనుల దగ్గరకు పోవాలన్నమాట. నలుగురు దగ్గర పోయినప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషను? కష్టంగా ఉంటుందా లేదా? చాలా ఇబ్బంది అన్నమాట. ఒకసారి అయితే బురద లేని నీళ్ళ గుంతలు వేశారు. ఎబెద్మెలెకు అనే ఒక వ్యక్తి వెళ్ళి వీళ్ళందరూ తప్పు చేస్తున్నారు, అతను ఇర్మియాని అనవసరంగా వేశారు అని చెప్పితే రాజు అప్పుడు అతను ఇర్మియాని పైకి తీసుకొస్తారన్నమాట. అది చాలా కఠినమైన అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎవరికి? ఇర్మియాకి అన్నమాట. అంటే దేవుడు ఒక మనిషిని సిద్ధపరిస్తే చూడండి, నిత్య జీవం, పరలోకం ఎమ్మటే వచ్చేది కాదన్నమాట. మనం బాగా ఆలోచిస్తే హెబ్రీ పత్రిక చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు హెబ్రీ పత్రిక 12:2 నుంచి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించమని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందేకరంలో ఓపికతో పరిగెత్తము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమ ఆసీనుడై ఉన్నాడన్నమాట. యేసుక్రీస్తు వారికి సింహాసనం ఊరకనే వచ్చిందా? ఏమ్మా, యేసుక్రీస్తు వారికి సింహాసనం ఊరకనే వచ్చిందా? రాలా. ఎలా వచ్చింది? సింహాసనం ఎలా వచ్చింది? ఈ భూమి మీదకి ఎలా బతకాలి? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద చేసిన పరిచర్య ఎలా ఉంది? యేసు ప్రభు ఈ భూమి మీద చేసిన జీవన విధానం ఎలా ఉంది? ఆయన మాటలు ఎలా ఉన్నాయి? ఆయన ప్రవర్తన ఎలా ఉన్నాయి? ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఎలా ఉన్నాయి? కష్టంగా ఉన్నాయా, సులువుగా ఉన్నాయి? ఇరుకు మార్గంలో ఉన్నాయా, విశాల మార్గంలో ఉన్నాయా? చాలా ఇరుకు. చూడండి, ఆనందం కొరకైన అవమానం. ఒకడు వచ్చి యేసురాజా నీకు శుభము అని చెప్పాడన్నమాట, యూదుల రాజా నీకు శుభం అని చెప్పాడన్నమాట. ఆ రెలుతో తలమే కొట్టాడన్నమాట. ఆల్రెడీ ఉంది ముళ్ళకిరీటం పెట్టాడు, నువ్వు రాజు కదా అని ఏం చెప్పారు? ముళ్ళకిరీటం పెట్టారు. ఇవన్నీ ఇబ్బందులు ఎవరికి ఉన్నాయి? యేసుకు ఉన్నాయి.
చూడండి, దేవుడు మన కొరకు ఏదో గొప్పది సిద్ధపరుస్తున్నాడు. అది సిద్ధపరిచాడు. అది సిద్ధపరిచి దాని కొరకు మనం పోవడానికి మనల్ని ఏం చేస్తున్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు అన్నమాట. మీరు చిన్న చిన్నవి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, కుటుంబ ఇబ్బందులు, లేకపోతే నిరుత్సాహం, నిరుద్యోగం, ఇలాంటి వాటిని చూసి మనం భయపడక విశ్వాసాన్ని కలిగి కొనసాగించి ముందుకి వెళ్ళాలన్నమాట. చూడండి, కొన్నిసార్లు మనకేమొచ్చిందంటే అలసట వచ్చింది. చూడండి, ఓపికతో పరిగెత్తము, ఆయన తన ఎదుట ఉంచబోయిన ఆనందము కొరకైన అవమానాన్ని లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సిలువ సింహాసనం యొక్క కుడిపార్శ్వమందు ఆశీర్వాదం అన్నమాట. మీరు సిలువను సహించి అనే మాట ఆలోచించండి. ఎన్ని దెబ్బలు పడ్డాయి యేసుక్రీస్తు వారికి? ఎన్ని తొడ దెబ్బలు పడ్డాయి యేసుక్రీస్తు వారికి? ఆ మేకులతో కొట్టిన ప్రతి క్షణం ఆలోచించండి. ఆ వెనక వీపు ఎలా అయిపోయింది, ఆయన చేసిన చిత్రహింసలు ఎలాంటి, ఆ ఓపిక ఎక్కడిది, ఆ సహనం ఎక్కడిది? మనం చిన్న మాట పడితేనే మనం అమ్మట రియాక్ట్ అవుతామా? మనకేమైనా ఇబ్బంది కలిగితే బస్సులో వెళ్తున్నప్పుడు ఉమ్మేస్తే మనం ఏమవుతాం? మన బండి మీద పోతుంటే రియాక్ట్ అవుతామే. ఆ సహనం, ఆ ఓపికత, ఆ చిత్తం, ఆ నిశ్చయత అవన్నీ ఎక్కడి నుంచి యేసుక్రీస్తు వారికి సాధించాలన్నమాట. సిద్ధపరిచాడు దేవుడు అన్నమాట. సింహాసనం ముందు ఏవాడైనా ఆసీనుడై అది ఆసీనుడు అవ్వాలంటే ఈ భూమి మీద సిలువను సహించి, ఈ భూమి మీద మన కష్టాలు సిలువతో పోల్చుకుంటే పెద్ద చిన్నవే. ఏది మనకున్న అనారోగ్యం, మనం కావాలని అప్పులు తీసుకొని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అప్పులు తీసి అంటే తిరుగుతాడా? అవకాశం ఇస్తాడు, మళ్ళీ జ్ఞానం ఇచ్చాడు మనకి, మనం తెలివితో ఉండాలి. అది లేనప్పుడు మనకే కష్టం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు అనుభవించిన సిలువ మరణం మన కష్టాలు పోల్చుకుంటే చాలా అసలు అన్నమాట అల్పమైనవి. పౌలే అన్నాడన్నమాట, క్రీస్తు యొక్క పునరుద్ధానం ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడిని అన్నాడు. అలాంటి కష్టాలు పడాలి అన్నాడు. తర్వాత అంటే సంఘం కొరకు చిన్న కష్టాలు నేను పడతాను అన్నాడు అన్నమాట. చిన్న చిన్న కష్టాలు అన్నాడు అన్నమాట. పిలిపి రాసిపచ్చేటప్పుడు చిన్న కష్టాలు పడతాను నేను అన్నాడు. అన్ని కష్టాలు పడి, కాబట్టి ఈ కష్టం, ఈ ఇబ్బంది, ఇవన్నీ కూడా దేవుడు పొదును పెడుతున్నాడు. అనారోగ్యం వచ్చింది, చర్చికి వచ్చిద్దా మానేసిద్దా, నా పట్ల విశ్వాసం కలిగి ఉండిద్దా మానేస్తారా, ఇవన్నీ ఏంటి సిద్ధపరుస్తున్నాడు మనకి. ఇవన్నీ దాటి వచ్చినప్పుడు అవి మళ్ళీ మంచోలి రావన్నమాట. 10th క్లాస్ ఎగ్జామ్ రాశారు, మీరు పాస్ అయ్యారు, మళ్ళీ రాస్తావా? నువ్వు మళ్ళీ రాస్తావా? ఇంటర్ మళ్ళీ మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నమాట, మళ్ళీ రాస్తావా? ఫెయిల్ అయ్యావు అనుకో, మళ్ళీ ఏం చేయాలి? అలాగే ఆర్థిక ఇబ్బంది అయినా, అనారోగ్యమైనా, ఏదైనా సరే నువ్వు మళ్ళీ అవి మనకు వచ్చినప్పుడు మనం వాటిని ఏం చేయాలి? జయించాలన్నమాట. దేవుడు ముందు ఇవన్నీ తీసే విశ్వాసం గొప్పది అనుకోండి, ముందు వెళ్ళినప్పుడు మళ్ళీ మనకేమీ రావు. ఆలోచించండి అన్నమాట. దేవుడు సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచేటప్పుడు మోషే అయినా, ఇర్మియా అయినా, పెద్ద వాళ్ళు ఎవరైనా, పేతురైనా కూడా, పేతురు ఏమన్నాడంటే నీ కోసం నేను చేస్తానన్నమాట. కానీ యేసుక్రీస్తు 3 సార్లు అబద్ధం ఆడతావు అని చెప్పి బలపరిచాడు, సిద్ధపరిచాడన్నమాట. ఏమంటాడంటే, పేతురు నా మందనకాయ, చివరి మాట బలం ఉంటాయి, పేతురు నా మందనకాయ 3 సార్లు చెప్తాడన్నమాట. ఆయనకు అర్థం కాదు, నా మందకాయ అంటాడన్నమాట. నీ కోసం నీ మరణం దాకా వస్తా అంటాడనమాట. కానీ అబద్ధం ఆడతాడు, నా మందనకాయ అంటాడనమాట. అప్పుడు వెలిగిద్ది ఎవరికి? పేతురికి అన్నమాట. దేవుడు సిద్ధపరిస్తే మన తప్పున్నా దాన్ని సరిచేపించి సిద్ధపరుస్తాడు. ఒకసారి మంచి మనసు ఉంటే, ఒక్కోసారి మన తప్పులు ఎలాంటి అంటే చెప్పిన కొంతమంది కావాలని చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు, కొంతమంది కావాలని చేస్తే సరే మారు మనసు పొంది మళ్ళీ చేయకుంటారు అన్నమాట. అలాంటి వారు దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా క్షమించి వాడుకుంటాడు అన్నమాట. తర్వాత సంఘం యొక్క తాళపుచ్చ ఎవరి దగ్గర ఉంది? పేతురు వెళ్ళి వాక్యం చెప్పగానే ఎమ్మటేమైంది? 3000 మంది అయ్యారు, బాప్తిసం పొందారన్నమాట. అన్ని జనులైన కొర్నేలింటికి ఎవరు వెళ్ళారు? పేతురు వెళ్ళి రక్షణ ఇస్తే అన్ని జనాల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? కొర్నేలి. పేతురు వెళ్ళి వాక్యం చెబితే ఎవరు వచ్చారు? యూదులు వచ్చారు బాప్తిసానికి. పేతురు వెళ్ళి వాక్యం చెబితే అన్నిలు వచ్చారన్నమాట. అన్నిలో మొదటి వ్యక్తి ఎవరు? కొర్నేలి అన్నమాట. లాక్ ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? అలా ఉండి దేవుడు సిద్ధపరిస్తే ఆ సిద్ధ కాలం వెయిట్ చేయాలి. ఈ యేసుక్రీస్తు ఉన్న 3.5 సంవత్సరాలు కూడా పేతురు ఆయన హత్తుకొని ఉన్నాడు అన్నమాట. ప్రతి మాటకి పోయి మీరు స్టోరీ చదవండి. ఆయన ఏమంత మాట కదా, యోహాను సువార్త 4వ అధ్యాయం పేరు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది కదా, సమరయ స్త్రీ
సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు పేతురును యోహాను వెళ్ళి ఆ ఊరు వెళ్ళి తెమ్మంటారన్నమాట. పోయాడు లేదా తరానికి భోజనానికి పోయలేదా? పోతారన్నమాట. ఎక్కడికైనా ఎక్కడ బొమ్మడు ఎక్కడ పోయారన్నమాట. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు 12 మంది శిష్యులు అన్నమాట. ఈయన వాక్యం చెప్తా ఉంటాడు. వీళ్ళు ఏం చేయాలి? భోజనం సిద్ధపరచడం, ఆహారం పంచి పెట్టడం. వాళ్ళు ప్రాణాలు ఇచ్చారండి నిజంగా చెప్పాలి. కానీ వాళ్ళు పరిచర్యలో ముందు 12 మంది శిష్యులు చేసినట్టు ముందు పరిచర్య యేసుక్రీస్తు ఒక్కడే బోధించాడు అన్నమాట. ఆ బోధించడానికి వీళ్ళు ఏం చేశారు? సిద్ధపరచడం, జన సమూహాలకు కూర్చోబెట్టడం, లేకపోతే వాళ్ళ దగ్గర రావటం, వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం పంచిపెట్టడం, ఇవన్నీ చేశారన్నమాట. ముందు వాళ్ళు పరిచర్య చేశారన్నమాట. ఇదే సిద్ధపరచబడిన కాలము. ఈ మధ్యలో వాళ్ళు భయపడటం, భూతం అని భయపడటం, అల్పవిశ్వాసంతో కొనసాగటం. వాళ్ళు ఒకసారి వచ్చి అడుగుతారు, ప్రభువా మేము అల్పవిశ్వాసంతో ఉన్నాం, మనం బలపరచు అంటారన్నమాట. ఎంత ఓపెన్ హార్ట్ అంటే పేతురు గారు చాలా మంచి వ్యక్తి అన్నమాట. వచ్చి మాలో కొద్దిగా అల్ప విశ్వాసం ఉంది అంటారన్నమాట. అప్పుడు చెబుతాడన్నమాట, ఆవు గింజను చూసి చూడండి అని చెప్పి, అది ఎంత పెద్ద వృక్షం అవుతుందో, మీ విశ్వాసం ఆవు గింజ చాలు, అది పెద్ద వృక్షం అయిందన్నమాట. ముందు కొద్దిగా ఏం చేయాలి? విశ్వాసాన్ని కొనసాగమాట. కొద్దిగా అంటే ఏ విషయంలో? దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, నేను విశ్వాసం కలిగి బతకాలి. చిన్నది అది పెద్దదవుద్ది. విత్తనం పెద్ద అయితే అవదా? హృదయం అనేది ఒక నేల. ఆ నేలలో మనం చెడేస్తే పెద్ద చెట్టు అవుద్ది, మంచి వేసినా పెద్ద చెట్టు అవుద్దన్నమాట. అది ఆలోచించి మనం మంచి వేస్తామో చెడు వేస్తామో మనం ఆలోచించాలన్నమాట. 4 రకాల నేలలు ఉన్నాయన్నమాట. ముళ్ళ పొద ఏమంట. ఆ నేల ఏంటిది? హృదయమే. హృదయంలో మంచి విత్తనాలు విత్తినవాడు ఒకరోజు మంచి పంట కోస్తాడనమాట. హృదయంలో చెడు విత్తితే మనం చెడు కోస్తామన్నమాట. ఏమి విత్తుతామో దాన్నే కోస్తాం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుదన్నమాట. ప్రేమగా మాట్లాడుతామంటే లోపలే ఉంది? ప్రేమ ఉందన్నమాట. కపటంగా మాట్లాడుతుంటే లోపలే ఉంది? కపటం ఉందన్నమాట. మనం ఏం విత్తుకుంటామో మన భవిష్యత్తు అలా ఉంటుంది. కాబట్టి దేవుడు సిద్ధపరుస్తున్న కాలాన్ని మనం గమనించినప్పుడు దేవుడు సిద్ధపరిచినప్పుడు కొన్ని ఇబ్బందులు మనకి వస్తాయి. పేతురు రాసిన మొదటి పత్రిక మనం 2 వచనాలు చదువుకొని మనం ముగించుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. కడవలి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు ఉన్నట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడినది. ఇందువలనే మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుత కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. పేతురు రాసిన సందర్భంలో కొంతమందికి ఏమవుతుందంట? దుఃఖం కలుగుతుందన్నమాట. దుఃఖం అంటే బాధ, ఏడుపు, రోదన ఇవన్నీ కలుగుతుందన్నమాట. ఇవి కలుగుతున్నప్పుడు ఏం చేయాలా? బయట మనుషులు వచ్చి ఏం చేయాలా? బయట బోధకుల్లాగా వీళ్ళు ఏం చేయాలా? నాయకులు ఏ మాట పడితే ఆ మాట చెప్పలా. అవసరం అనే చెప్పారన్నమాట. అవసరాన్ని బట్టి మనకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పి నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష ఏమైంది? కాల్చబడిందన్నమాట. అది బంగారంగా తయారైంది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అని చెప్పినప్పుడు మన విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. మనం నిరూపించుకోవాలన్నమాట. నిరూపించుకునే కాలమే ఇది నిరూపించుకున్నప్పుడు దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. మనం సిద్ధం అవుతాం, ఆ పరలోకానికి మనం వెళ్తాం అన్నమాట. అయితే ఎలా ఉంటే వెళ్తాం? ఎలా ఉంటే దేవుడు వాడుకుంటాడు? దావీదుని ఎందుకు అనుకున్నాడు? మోషేని ఎందుకు అనుకున్నాడు? చూడండి, రెండో తిమోతి పత్రిక చూడండి. సారీ 2వ తిమోతి పత్రిక మనం ధ్యానించినప్పుడు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనం. 2వ తిమోతి 2:21. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలమే కాక కర్రవి మంటి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగపడును కదా. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమాను వాడుకు అర్హమైన ప్రతి సత్కారముకు సిద్ధపడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉన్నమాట. ఏం చెబుతుంది లేఖనం అంటే, ఒక గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు ఉంటాయి. కానీ యజమానుడు వాడుకోవాలంటే ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలన్నమాట. అంటే మనిషి యొక్క హృదయం శుభ్రంగా ఉన్నప్పుడు అది మంటి పాత్ర అయినా, కర్రదైనా, బంగారమైనా, వెండిదైనా బాగా ఆలోచించండి. మీకు బాగా దాహం అవుతుంది, మీ ఇంట్లో కుండ ఉంది, కుండ మీద బంగారు గ్లాస్ ఒకటి ఉంది, వెండి గ్లాస్ ఒకటి ఉంది, మట్టి గ్లాస్ ఒకటి ఉంది, కర్ర గ్లాస్ ఒకటి ఉంది. కానీ
మట్టి గ్లాసే శుభ్రంగా ఉంది, బంగారంతో ఉన్న కానీ శుభ్రం లేదు, బూజు పట్టి పురుగు ఉందన్నమాట. దేంతో మీరు తాగుతారు మంచిళ్ళు? బంగారం తాగుతారా, మట్టి గ్లాస్ తాగుతారా? మనకే అంత ఛాయిస్ ఉంటే మరి దేవుడు ఎవరు? చక్రవర్తి, మహాగణుడు అన్నమాట. ఆయన వాడుకోవాలంటే ముందు ఆయన సిద్ధపరచాలి. సిద్ధపరచబడిన తర్వాత మనం క్లీన్గా ఉండాలి, బాప్తిసం పొంది ఉండాలి. బాప్తిసం పొంది కూడా మంచిగా బ్రతకాలన్నమాట. అప్పుడు దేవుడు మనం ఖచ్చితంగా వాడుకుంటాడన్నమాట. ఎలా పడితే అలా ఉండి వాడుకుంటాడు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, ఇవన్నీ వేషధారణ మాటలు అన్నమాట. అసలు ఆ మాట రాకూడదు. ఆయన వాడుకుంటాడు అంతే. కర్రవి ఉంటాయి, బంగారం ఉంటాయి, మట్టివి ఉంటాయి, వెండి ఉంటాయి. యజమానుడి ఇష్టం ఏది వాడాలో ఏది వాడకూడదో. అప్పుడు చూడండి, బైబిల్లో భక్తుల పేతురు ఎవరు? చేపలు పట్టే జాలరి. ఆమోస్ ఎవరు? పశువుల కాపరి. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? మోషే ఎవరు? రాజకుమారుడు సరే పక్కన నెట్టేసి అరణ్యాన్ని పంపించి అరణ్యంలో మంద కాపరిగా ఉన్నప్పుడు పిలుచుకొచ్చాడనమాట. మోషేని ఐడెంటిటీ ఏంటి అంటే అప్పుడు ఏమో చెప్తాడు? ఇత్రో అనే మామ మంద, ఎవరి మంద కూడా సొంత కూడా కాదు, మళ్ళీ మామ మంద ఏం చేస్తున్నాడు? జీతం దక్కన మేపుతాడు అన్నమాట. అప్పుడు దేవుడు మోషేని పిలిచాడన్నమాట. దేవుడు పిలిచే సమయానికి సిద్ధపడి ఉండాలి మనం. ఎప్పుడు వచ్చో తెలియదు అన్నమాట మన మరణం అనేది ఎప్పుడు వచ్చో తెలియదు. కానీ జాగ్రత్తగా ఉంటే మంచిగా నిత్యం అవుతాం, లేదంటే మనం ఒక తీర్పు ఖచ్చితంగా ఉందన్నమాట. ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఆ రోజు మనం ముత్తుకున్నా రాదన్నమాట. ధనవంతుడు చూడండి, ఇన్నిసార్లు చదువుకున్నాం మనం. నా తండ్రివైన అబ్రహాము న్యాయందు కనికరపడి. కనికరం ప్రేమ ఎక్కడ కాదు, అక్కడ కాదు. కోర్టులోకి వెళ్ళినాక నువ్వు నిరూపించుకోవాలి, అంతేగాని అక్కడ కనికరం చూపించండి, జాలి చూపించంటే లాయర్కి కనికరం ఉండదు. న్యాయం చేసావా చేయలేదు, ఇక రెండే. చేస్తే శిక్ష, చేయకపోతే ఇది అంతే. అక్కడికి వెళ్ళి దేవుడు కరుణా సంపన్నుడు, దేవుడు దయామయుడు అంటే కుదరదు. ఇక్కడే మనం రెడీ అవుదాం, ఇక్కడే సిద్ధపడదాం. దేవుడు సిద్ధపరుస్తున్నప్పుడు మనం నల్లగొట్టబడి హృదయాలు కలిగి మంచిగా బ్రతుకుతూ ముందుకి వెళ్దాం. కానీ ఒక విషయం చెప్పాలను, దేవుడు సిద్ధపరిస్తే మనందరం మంచి ఆయుధాలా తయారవుతామన్నమాట. ఏ ఆయుధం? ఎన్ని కష్టాలు వచ్చినా సరే తొలగిపోని గొప్ప ఆయుధం అన్నమాట. చూడండి, హెబ్రీ పత్రిక చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం చూడండి, 11:35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందకోరి విడుదల పొందనొలక యాతన పెట్టబడిరి. కొందరు మరి తిరస్కారంగా కొరడా దెబ్బలు, మరి కొందరు బంధకములు, కొందరు ఖైదులు అనుభవించరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మము మేక చర్మం వేసుకొని దరిద్రులై ఉండి శ్రమ పొందుతూ హింస పొందుతూ అడవుల్లోనూ కొండల్లోనూ గుహల్లోనూ సొరంగంలోనూ తిరుగులాడుతూ సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదన్నమాట. వీళ్ళెవరో? దేవుడు సిద్ధపరిస్తే సిద్ధపడిన వాళ్ళన్నమాట. రంపం అంటే తెలుసు కదా, చిన్న చాకు తిరిగితేనే, చిన్న తెగితేనే మన ఇంట్లో మనం చూడలేముందండి. చాకు తెగితేనే, బ్లేడ్ తెగితేనే అన్నమాట. రంపం తెలుసు కదా, చెట్టును కోసారు, రంపంతో మనుషులు కోసారు. కానీ మనుషులు సిద్ధపడినారన్నమాట. విశ్వాసం అన్నమాట. కళ ఎవరిని చూడాలి? నేను దేవుని చూడాలని ఒక కళ ఉండాలి మనిషికి. దేవుని దగ్గరికి వెళ్ళాలని ఒక కళ ఉండాలన్నమాట. ఆయన చూడాలి, నన్ను పుట్టించిన దేవుని చూడాలి ఉండాలన్నమాట. అది లేని వాడికి ఎక్కడున్నా సరే పాపం చేస్తూనే ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, పాపాన్ని మీ దగ్గర రానికూడదు. ఇందా చదువుకున్న పాటలో, పాపం మనిషికి తూర్పుకి పడమని దూరము, పాపానికి మన ఎంత ఉండాలా? దూరం. తూర్పుకి పడమని ఎంత దూరం ఉంది? చాలా దూరం ఉందన్నమాట. తూర్పు ఎట్టుందో పడమనట్టుందన్నమాట. పాపానికి మనకు అంత దూరం ఉండాలి. అది మనకు దగ్గర రాకూడదు అన్నమాట. రాని కూడా అంత అవకాశం కూడా అన్నమాట. మీ ఇంట్లో వేరే వాడికి అవకాశం ఇస్తారా? బయటవాడికి. కానీ పాపం వచ్చింది. జాగ్రత్తగా ఉండి మనందరం దేవుడు సిద్ధపరిచిన మనుషులా తయారయ్యి దేవుడు అవసరమైనప్పుడు దేవుడు వాడుకు ఉంటాడన్నమాట. మనందరం దేవుడు సిద్ధపరుస్తున్నప్పుడు దెబ్బలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ వస్తాయి. నిలబడాలి. మనం నిలబడితే మంచి ఆయుధం అవుతాం. ఏ ఆయుధం అవుతాం మనం చెప్పలేం. రేపొద్దున వచ్చే జనరేషన్కి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు విశ్వాసాన్ని కొనసాగించారా? అదే ఆయుధం. ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు రంపాలతో కోయపడ్డారు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఒక గొప్ప ఆయుధంగా ఉన్నారన్నమాట. రంపాలతో కోయపడ్డా సరే దేవుడు నిలబడ్డారు. మీరు కొడాలతో కొట్టారు, మిమ్మల్ని చెరసాల్లో వేయించారా? చెరసాల్లో మీ పిల్లల్ని కుటుంబాల నుంచి వెళ్ళిపోయారా?
ఇదండి విశ్వాసం. ఒక గ్రంథమే రాయించాడన్నమాట. హెబ్రీ అధ్యాయం మొత్తం రాయించాడన్నమాట. విశ్వాస వీరులు, చర్చి హీరోస్ అంటాం మనం, వాళ్ళు వీళ్ళన్నమాట. అలాంటి ఆయుధం మనం తయారవుతాం. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు వచ్చినాయా, లేకపోతే మామూలుగా జనరల్గా ఉన్నప్పుడు వచ్చినాయా? అబ్రహాం గొప్పడు ఎలా అయ్యాడు? బలీయమంటే అయ్యాడా, బలి ఇవ్వకపోతే అయ్యాడా? బలీయమంటే ఈయన ఒక గొప్ప విశ్వాసం బయటపడింది అన్నమాట. చూడండి, ప్రతి కష్టాన్ని కూడా మీరు ఎగ్జామ్ అని తీసుకోండి, ఎన్ని ఎగ్జామ్స్ అని తీసుకోండి అంతే. అంతేగాని భయపడి నిరుత్సాహపడి ఉండొద్దు, అలసిపోవద్దు, ఇబ్బంది పడొద్దు. ప్రార్థన చేద్దాం, మనం ముందుకే వెళ్ళమంటాడు. దేవుడు మనం సిద్ధపరుస్తాడు. సిద్ధపరిచినప్పుడు బలమైన ఆయుధం అవుతాం. సిద్ధపరిచే కాలం మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన పొందాలన్నమాట. ఇంకా నేను యేసేపు గురించి చెప్పలా. కళ వచ్చింది ఎవరికి? యేసేపుకి. ఏ కళ? 10 పనులు పడిపోయినాయి, 11 పనులు పడిపోయినాయి అనమాట. అంటే రాజు అవుతారనమాట. కళ బాగానే ఉంది. కళ తర్వాత ఎమ్మడే వచ్చింది, తీసుకెళ్ళి వేశారు, గుంతలు వేశారు అనమాట. ఆడి నుంచి మళ్ళీ ఆడిపోయాడు, దాసిగా బానిసత్వంగా పోయాడు అనమాట. అక్కడి నుంచి కొద్దిగా ఉద్యోగం వస్తున్నప్పుడు ఎమ్మటే వచ్చింది, నింద వచ్చిందన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ ఎమ్మటే వచ్చింది, చెరసాల వచ్చిందన్నమాట. అపనింద వచ్చింది. 2 సంవత్సరాలు గడ్డ మొత్తం పెంచుకొని ఎవడన్నాడు? చేస్తారు. 2 ఏళ్ళు కష్టం కదా, 2 సంవత్సరాలు చెరసాల ఉన్నాడు, అజైల్లో ఉన్నాడు అన్నమాట. తర్వాత స్టెప్ ఎక్కడుంది? అదే మరి సిద్ధపరుచున్నాడు దేవుడు. సిద్ధపరిచినప్పుడు మనం ఏం చేస్తాం? మన అన్నలను మోసం చేశారు, బానిసత్వంలో చేశారు, నా మీద అపనందం చేశారు, అక్కడ ఆగిపోదాం. కానీ యేసేపు ఆగల, దేవుడు అక్కడితో అతన్ని ఆపలన్నమాట. దేవుడు సిద్ధపరిచినప్పుడు ఇలాగే ఉంటాయి. ఇష్టమైతే సిద్ధానికి అవ్వండి, లేకపోతే దేవుడే తీసి పక్కన వేస్తారన్నమాట. దేవుడు సిద్ధపరుస్తాడు మనుషుల్ని. కాబట్టి ఆలోచించి ఏ పరిస్థితి అయినా సరే నిలబడి ముందుకున్నప్పుడు అది మనకి వచ్చిందన్నమాట. అందరికీ మనం సోదరులు మనకి చాలా మంచి విషయాన్ని తెలియజేశారు. దేవుడు ఒక మనిషిని సిద్ధపరిస్తే ఆ మనిషి ఎలాంటి స్థితిలోకి వెళ్తాడు అనే దాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుని ఉన్నాం. ఎక్కడున్నా మనందరం దేవుడు సిద్ధపరుస్తాడు, బాగానే ఉంది. సిద్ధపరచాలంటే ఈరోజు ఇక్కడ దేవుడిని ఆరాధించే